హైదరాబాద్లో మహిళల భద్రత కోసం షీ టీమ్స్ పనిచేస్తున్నాయని తెలిపారు విమెన్ సేఫ్టీ డీసీపీ లావణ్య. రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్స్, రద్దీ ప్రాంతాలలో 15 ప్రత్యేక టీమ్స్తో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. గత ఏడాది మహిళలను ఇబ్బంది పెట్టిన కేసుల్లో 3,600 మంది పోకిరీలను పట్టుకున్నామని తెలిపారు. ఇక సిటీలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అంటున్న డీసీపీ లావణ్యతో రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రతిరోజు ఇటు మహిళలపై జరుగుతున్నటువంటి ఈవిటీజింగ్స్ కానీ లేదంటే వారిపై జరుగుతున్నటువంటి దాడులను నియంత్రించేందుకైతే హైదరాబాద్ సిపి సజనార్ ఆదేశాల మేరకు హైదరాబాద్లో షీ టీమ్స్ అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అయితే ప్రతినిత్యం పలు రకాలైనటువంటి ప్రణాళికలతో అయితే మహిళలకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపడతా ఉంది. మనతో మాట్లాడడానికి హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎలాంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు మేడం? మాకు ముఖ్యంగా షీ టీమ్స్, భరోసా, విమెన్ పోలీస్ స్టేషన్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, జువెనైల్ బ్యూరో యూనిట్, మహిళలే కాకుండా చిన్నపిల్లలకు కూడా మేము సర్వీస్ చేస్తాం. అంటే ముఖ్యంగా మనం చూస్తే మేడం, ఈ మధ్యలో ఈవిటీజింగ్ కేసెస్ కానీ లేకపోతే సోషల్ మీడియా ద్వారా పరిచయాలు అయ్యి ఆ తర్వాత గొడవలు అవ్వడం, తర్వాత కొన్ని ఇష్యూస్ రావడం, సో ఈ ద్వారా రకమైనటువంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నట్టు తెలుస్తుంది కదా, దాన్ని ఏ విధంగా కంప్లైంట్స్ తీసుకున్నారు మేడం? దానిని మేము షీ టీమ్స్ ద్వారా రిసీవ్ చేసుకుంటాము. దాదాపు 1149 పిటిషన్లు గత సంవత్సరం మాకు రిసీవ్ అవ్వడం జరిగింది. వాటన్నింటినీ కూడా డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి డిస్పోజ్ కూడా చేయడం జరుగుతుంది. క్లయింట్ లేదా విక్టిమ్ రిక్వెస్ట్ మేరకు కంప్లైంట్ ఇచ్చి వార్న్ చేసి వదిలేయడము, లేదా వారిపై గ్రావిటీని బట్టి వాళ్ళపై యాక్షన్ తీసుకోవడము, వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడము, అట్లాగే పనిష్మెంట్స్ 1 రోజు నుండి మ్యాక్సిమం 7 రోజుల వరకు జైలు శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా మేడం, ఇటు ఉమెన్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి కేసెస్ నమోదవుతున్నాయి మేడం? అంటే షీ టీమ్స్ కానీ ఇటు భరోసాకి కానీ ఎలాంటి కేసెస్ రెగ్యులర్గా నమోదవుతున్నాయి? ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వలన హరాస్మెంట్కి గురవుతున్నటువంటి అమ్మాయిల పిటిషన్లు ఎక్కువగా మేము రిసీవ్ చేసుకుంటున్నాము షీ టీమ్స్లో. ఇందులో నేను చెప్పేది ఏంటంటే, యువత రెస్ట్రెయింట్ అనేది మెయింటైన్ చేయాలి. అమ్మాయిలు ఈ అబ్బాయితోటే ఉంటాను అనే ఉద్దేశంతో వాళ్ళు రిలేషన్షిప్లోకి ఎంటర్ అయినా కూడా పరిస్థితుల కారణాలతోటి వాళ్ళు బ్రేకప్ అవ్వడం అనేది జరుగుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం ఎమోషనల్గా ఎంత ట్రామాటిక్ ఉంటుందో, వీళ్ళు పెట్టే ఇబ్బంది, అబ్బాయిలు పెట్టే ఇబ్బంది వలన అదొక నెక్స్ట్ లెవెల్ ట్రామా వాళ్ళకి ఉంటుంది. నీ ఫోటోలు ఉన్నాయి, నీ ఫోటోలు చూపిస్తాను, నేను సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తుంటారు. సో అబ్బాయిలని ముఖ్యంగా రెస్ట్రెయింట్ మెయింటైన్ చేయమని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా షీ టీమ్స్కి వచ్చినటువంటి పిటిషన్స్ మనకి నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కింద రిజిస్టర్ అవుతాయి. అవి మార్నింగ్ మ్యాజిస్ట్రేట్ గారి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మా షీ టీమ్సే వాళ్ళని తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని గ్రావిటీ ఎక్కువ ఉన్నటువంటి కేసులు, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి పెళ్లి డినై చేసే వాళ్ళవి, అట్లాగే రేప్, ఫోర్సిబుల్గా ఆ అమ్మాయి ఇష్టానికి వ్యతిరేకంగా బిహేవ్ చేసినప్పుడు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయించడం జరుగుతుంది. షీ టీమ్స్ దగ్గరుండి ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయిస్తారు. మేడం ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్లో ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బస్ స్టాండ్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ ఇక్కడ కొంచెం మహిళలు వాళ్ళకు ఉన్నటువంటి విధి నిర్వహించేందుకు స్పీడ్గా వెళ్తుంటారు. సో ఇక్కడ కొంతమంది ఆకతాయిలు చేసేటువంటి చర్యలను ఏ విధంగా మానిటరింగ్ చేస్తున్నారు, వారిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మీరు గనక గమనించుకుంటే 2025లో దాదాపు 3,500 వరకు మేము రెడ్ హ్యాండెడ్ కేసెస్ పట్టుకోవడం జరిగింది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, క్రౌడెడ్ ప్లేసెస్లో, వెదర్ ఇట్ కుడ్ బి ఏ బస్ స్టాండ్, వెదర్ ఇట్ కుడ్ బి ఏ కాలేజ్, వెదర్ ఇట్ కుడ్ బి ఏ స్కూల్, వెదర్ ఇట్ కుడ్ బి ఎనీ పార్క్, లేదా ఏదైనా ఎగ్జిబిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిబిషన్, ఇట్లాంటి ప్లేసెస్లో అమ్మాయిలు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఉన్నా కూడా ఆకతాయిలు అక్కడికి వచ్చి వాళ్ళని అల్లరి చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంటారు. అందుకని చెప్పి ఎంటైర్ కమిషనరేట్లో దాదాపు 15 టీమ్స్ తోటి మేము నిఘా అనేది పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా బిజీ టైమ్స్, మార్నింగ్ స్కూల్ కాలేజ్కి వెళ్ళే టైం, ఆఫీస్కి వెళ్ళే టైం కానివ్వండి, మధ్యాహ్నం లంచ్కి బ్రేక్కి బయటకు వచ్చిన టైం కానివ్వండి, ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతున్న సమయం కానివ్వండి, ఈ సమయాలలో షీ టీమ్స్ యాక్టివ్గా మేము ఆల్రెడీ స్టడీ చేసి పెట్టుకున్నటువంటి హాట్స్పాట్ ఏరియాస్లో
ఈ యొక్క అబ్జర్వేషన్ అనేది పెడతాము అండ్ ఆకతాయిలను పట్టుకోవడం కూడా జరుగుతుంది. ఉమెన్ సేఫ్టీలో చాలా టైప్ ఆఫ్ హరాస్మెంట్ జరుగుతున్నాయి కదా, సో మిమ్మల్ని విక్టిమ్స్ ఎలా కాంటాక్ట్ అవుతున్నారు అండ్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి అండ్ వాళ్ళకి మీరు ధైర్యంగా ఎలాంటి విషయాలు చెప్తారు, మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి? ఫస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ డయల్ 100 లేదా డయల్ 112. ఇది కాకుండా డైరెక్ట్గా షీ టీమ్స్కి అప్రోచ్ అవ్వాలంటే వాట్సాప్ నంబర్ 9490616555 ఈ నంబర్కి గనక వాట్సాప్ చేస్తే మా వాళ్ళు రీచ్ అవుట్ అవుతారు విక్టిమ్కి అండ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫర్దర్ ప్రాసెస్. అంటే మేడం ముఖ్యంగా చూస్తే మహిళలలో కొంత భయం ఎక్కువగా ఉంటుంది. అంటే ఫిర్యాదు చేస్తే ఇంకేమైనా ప్రాబ్లం ఎక్కువ అవుతుందేమో, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ తెలుస్తుందేమో, లేదంటే సోషల్ మీడియా బెదిరింపులు, ఇలా భయపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మేడం మీరు? భయం వీడండి. భయంతో మనసు అలాగే మన బ్రెయిన్ ఆలోచన శక్తి అనేది తగ్గుతుంది. దానితో మనము క్లారిటీతో డెసిషన్ మేకింగ్ చేయలేము. కాబట్టి ఫస్ట్ భయాన్ని దూరం పెట్టండి. మహిళలందరూ కూడా ధైర్యంగా ఫిర్యాదు చేసి వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లయితే మనతో ఇటు ఉమెన్ సేఫ్టీ డీసీపీ లావణ్య వివరాలు చెప్పడం జరిగింది. కెమెరామెన్ హర్షతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.